చుట్టబోతున్నామన్నారు ప్రముఖ రాజకీయవేత్త రామచంద్ర యాదవ్. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం నూతన రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రాష్ట్రంలో అవినీతి అరాచక ప్రభుత్వానికి చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా రొంపిచెర్లలో రామచంద్ర యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకి స్థానికులు ఘన స్వాగతం పలికారు. రామచంద్ర యాదవ్కి అండగా నిలిచి వచ్చే ఎన్నికల్లో ఆయన్ని గెలిపించి తీరుతామని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అందరికీ నమస్కారం. పుంగనూరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఈరోజు రొంపిచెర్ల మండలానికి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 4 సంవత్సరాల్లో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలు తీర్చడం పక్కన పెడితే లేని సమస్యలు క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో అన్ని విధాలుగా అవకాశాలు ఉన్నంత వరకు పూర్తిగా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ నియోజకవర్గానికి గత 4 సంవత్సరాల్లో చేసింది పూర్తిగా శూన్యము. ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తీర్చడంలో కావచ్చు, ఈ నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి పరంగా కావచ్చు, ఏ రకంగానూ పట్టించుకోకపోగా ఇసుక దోపిడీ, అదేవిధంగా అన్ని రకాలుగా దోపిడీ చేసే కార్యక్రమము, దౌర్జన్యాలు చేసే కార్యక్రమము చేసేది తప్ప ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏమాత్రం అభివృద్ధి చేయలేదనేది ప్రజలందరికీ తెలిసిన విషయము. దీనికి సంబంధించి పూర్తిగా ప్రజలు విసుగు చెంది ఈరోజు ఒక రకమైన 2024 ఎన్నికలు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా 24లో పుంగనూరు నియోజకవర్గంలో మార్పు వస్తుంది. ఆ మార్పు కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. అది పుంగనూరు నియోజకవర్గం కాదు, చిత్తూరు జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం మీద కదా మార్పు రాబోతుంది. దానికి అంతటికీ కూడా ప్రజలు సహకరించాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇప్పటి వరకు వచ్చిన ప్రభుత్వాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు.